ఇది నిజంగా అన్యాయం. ఓ మూడో మనిషి జీవితంలోకి వస్తే పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా? మీ అందరికీ తెలుసు, సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ ఆత్మహత్య. అసలేం జరుగుతుందో మీ అందరూ చూస్తున్నారు. ఇద్దరు మరణించడం మాత్రమే మీరందరూ చూస్తున్నారు, కానీ ఓ అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారైపోయారు. బంధం, బాధ్యత, ప్రేమ ఉన్న ఓ ఆడబిడ్డ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. ఇద్దరు పిల్లలు, బాధ్యతలు పెరిగి ఎన్నో కలలు అన్నీ కూడా బూడిదలా మారిపోయాయి. 11 సంవత్సరాల ప్రేమ ఈరోజు గుడ్డిదైపోయింది. ఇదంతా చూసి చంద్రకాంత్ గారి వైఫ్ ని, పిల్లల్ని వెళ్లి కలిశాను. శిల్పక్కకి నేను ధైర్యంగా ఉంటానని చెప్పి నమ్మకం ఇచ్చాను. నేను సొంత అక్కలా భావిస్తున్నానక్క, మమ్మీ పైన ప్రామిస్ చెప్తున్నాను, నేను ఒక తమ్ముళ్లాగా మీకు ఉంటా. నా తరపున 5,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశాను. మీ పిల్లల చదువుకోవడానికి నా తరపున ఒక 5,000 రూపీస్ అక్క. వాళ్ళ పిల్లల చదువులకు ఎంతో కొంత ఆసరగా మిగులుతుంది అనుకున్నాను. తను తన పిల్లలు బ్రతకడానికి నా వంతు ఆర్థిక సహాయం, మానవత్వాన్ని చాటుకొని నేను చేశాను. మీరు మీకు తోచిన సహాయం ఒక తోటి సాటి మనిషిగా చెయ్యండి. అదే విధంగా ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. ఫుల్ వీడియో వేదాన్ మీడియాలో ఉంటుంది. ఎంతో మంది ఆడబిడ్డలకు ఉపయోగపడే విషయాలు మాట్లాడింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకు మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే? ఏదున్నా కానీ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్.